సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకున్నాడంట. ఎవరిని కోరుకున్నాడంట? యాక్చువల్లీ వినండి, ఎవరు ఎవరు వాళ్ళు మనల్ని కోరుకోవాలి? చెప్పాలా? మాట చెప్పాలా? దేవుడు మనల్ని కోరుకోవాలి. కానీ ఇక్కడ ఎవరు మనల్ని కోరుకుంటున్నారు? చాలా జాగ్రత్తగా, సాతాను మనల్ని కోరుకుంటున్నాడంట. ఎవరైతే భక్తిగా ఉంటారో, ఎవరైతే దేవునితో నడుస్తారో, ఎవరైతే దేవునికి దగ్గరగా ఉంటారో వారి మీద కూడా దేవుని దృష్టి ఉంటుంది. చెప్పాలా? సాతాను దృష్టి కూడా ఉంటుంది. ఇప్పుడు దేవుడే స్వయంగా చెప్తున్నాడు, సీమోను సీమోను, ఇదిగో మిమ్మల్ని సాతాను కోరుకుంటా ఉన్నాడు. మిమ్మల్ని గోధుమల వలె జల్లించడానికి వాడు ఇష్టపడుతున్నాడు. జల్లించేటప్పుడు ఎట్లా ఉంటుంది చెప్పండి అమ్మా? చిన్నప్పుడు పెద్దోళ్ళు, ఇప్పుడైతే జల్లుళ్ళు లేవు, కానీ ఉన్నాయి జల్లుళ్ళు ఉన్నాయి. ఓకే, చిన్నప్పుడు జల్లుళ్ళు ఉండే. జల్లుల్లోనే ఏమేసేవారు చెప్పండి? నోకేసేవారు. నోకేసినప్పుడు ఎలా ఎలా ఊపేవారు చెప్పండి? ఎలా ఊపుతారు, చాలా ఇలా ఊపేస్తూ ఉంటారు. అందులో నిజంగా నువ్వే ఉంటే నీకు ఎలా ఉంటుంది చెప్పండి? అందులో ఒక నోకు నువ్వు అనుకు ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత బాధ ఉంటుంది? ఇలా 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 ఊపేస్తూ ఉంటారు కదా, ఇలా ఊపేస్తూ ఉంటారు. ఇప్పుడు జల్లుల్లో చూడండి, ఏవి పైన ఉంటాయి? వేస్ట్ అంతా పైన ఉంటుంది. జల్లుల్లో వేస్ట్ పైన ఉంటుంది, మెత్తగుండదంతా కిందకి వచ్చేస్తుంది. జల్లుడమ్మ జల్లుడు, అర్థమైందా? అలాగే మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది, ఆయన చేతిలో చేట ఉన్నదని ఉంటుంది. ఆయన చేతిలో ఏముంది? ఇక్కడ ఆయన అంటే ఎవరు? యేసయ్య. యేసుక్రీస్తు వారి చేతిలో ఏముందంట? చేట ఉందంట. ఇప్పుడు చెప్తున్నాం, చేటలో ఏముంటాయి? విలువైనవన్నీ చేటలో ఉంటాయి. పొట్టంతే అవుద్ది అమ్మా. చేటలు ఏరుతున్నారా? ఈ మధ్యన చాలా మంది ఏరడం మానేశారు. ఏరుతున్నారండి? ఏం చేస్తున్నారు? ఆ బియ్యంలో తీసేసి కుండలో వేసేసి కడిగేసి పెట్టేస్తున్నారు. ఒక్కొక్కసారి ఆ పళ్ళ కింద పడిపోతూ ఉంటుంది పాపం. నిజం. దేవుడి చేతులు ఏమో చేట ఉందంట, సాతాను చేతులు ఏముందంట? జల్లుడుందంట. ఆ మాట దేవుడు ఎవరితో చెప్తున్నాడంటే తన పక్కనే ఉన్న పేతురుతో చెప్తున్నాడు. తననే అంటి పెట్టుకుని ఉన్న పేతురుతో మాట్లాడతాడు. తనతో తిరుగుతున్న పేతురుతో మాట్లాడతాడు. పేతురు, ఓ పేతురు, ఇదిగో సాతాను నిన్ను కోరుకుంటున్నాడు, నిన్ను జల్లుల్లో వేయడానికి సిద్ధపడ్డాడు. ఇక్కడ మనందరినీ కూడా సాతాను ఒక్కొక్క టైంలో, ఏదో ఒక టైంలో మనందరినీ కూడా వాడు ఎక్కడ వేసాడు చెప్పండి? వేసాడో లేదు జల్లుల్లో? నన్ను వేయలేదనో చేయొద్దండి అమ్మ. అందరినీ చెప్పాలి, అందరినీ వేసాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక శ్రమ ద్వారా జల్లుల్లో వేస్తాడు, ఒక రోగం ద్వారా జల్లుల్లో వేస్తాడు, ఒక బాధ ద్వారా జల్లుల్లో వేస్తాడు, ఒక ఇబ్బంది ద్వారా జల్లుల్లో వేస్తాడు, ఒక అప్పుల ద్వారా జల్లులో వేసి ఊపాడు. కుటుంబాల మధ్యలో గొడవలు పెట్టాడు. పిల్లలకి తల్లిదండ్రుల మధ్యలో గొడవలు పెట్టాడు. ఈ గొడవలన్నిటికీ ఎవడు జల్లుడి కారణం? సాతాను జల్లుడి కారణం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడి చేతులేమో చేట ఉంది, సాతాను చేతులు ఏముంది? జల్లుడు ఉంది. నేను అంటే నా ప్రియ దేవుని బిడ్డరా, వాడి చేతిలో చాలా రకాల జల్లుళ్ళు ఉన్నాయి, లేవా? ఒక్కొక్క జల్లుల్లో ఒక్కొక్కరిని వేసి ఆడించేస్తూ ఉంటాడు. వాడు జల్లిస్తున్నప్పుడు, వాడు గాలిస్తున్నప్పుడు మనం పైన ఉండకూడదు. ఎక్కడ ఉండాలా? వాడి చేతిలోండి జారిపోయి కింద పడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్య చేటలో వేస్తున్నప్పుడు ఎక్కడ ఉండాలా? చేటలో ఉండాలా? పొట్టంతా ఏమైపో చెప్పండి? పొట్టంతా గాలికి ఎగిరిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. బైబిల్ సెలవిస్తుంది, దేవుడు సీమోనుతో అంటున్నాడు, సీమోను, ఓ సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని జల్లించడానికి కోరుకున్నాడు. ఇప్పుడు మీరు అందరూ ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉండి ఇప్పుడు మీరు అందరూ రేపు సోమవారం నుంచి ఇంటికి వెళ్ళిపోతారు. ఈ 7 రోజులు కూడా ఒక తల్లి ఒడిలో ఉన్నట్లు మీరు అందరూ కూడా ప్రతిరోజు రాత్రి ఆయన రెక్కల నీడలో పడుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దుప్పళ్ళు తెచ్చుకొని, తలగాళ్ళు తెచ్చుకొని, బైబిల్ పట్టుకొని, అబ్బో ఒక పండగ వాతావరణంలో అందరూ పడుకున్నారు. ఇప్పుడు సాయంత్రం అయిపోగానే అందరూ కూడా తట్టా పుట్ట అన్ని సర్దుకొని వెళ్ళిపోతూ ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. వెళ్ళరా? ఉండిపోండి. మీ అందరికి మంచి ఆహారం కూడా పెడతాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరూ వెళ్తారు. మీరు ఇంటికి బయలుదేరిన తర్వాత
ఇప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, సాతాను కన్ను మీ మీద ఉంది, మిమ్మల్ని జల్లించడము ప్రారంభిస్తారు. మీ ప్రార్థన వృధాగా పోవడానికి వీల్లేదు, మీ కన్నీటి ప్రార్థన వ్యర్థంగా పోవడానికి వీల్లేదు. మీరు ఎంత ప్రార్థన చేశారో, మీరు ఎంతగా ఏంటి దేవుడి సన్నిధిలో అంగలార్చారో, మీ అంగలార్పుకు సమాధానం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉంటే మిమ్మల్ని జల్లిల్లో వేయడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? కాబట్టి వాడి దగ్గర మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నోరు పారేసుకోకూడదు. జాగ్రత్త. నువ్వు ఇంటికి వెళ్ళగానే మీ అత్త నేను ఏదో అంటుంది, నువ్వు ఇంటికి వెళ్ళగానే మీ మాంగారు నీ మీద పడిపోవచ్చు. పడిపోవడం అంటే మీద పడిపోవడం కాదు, మాటల ద్వారా పడవచ్చు. నీ తోటికోడు నేను ఏదో అనొచ్చు ఏంటి, లేకపోతే నీ 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 మరద నేను ఏమైనా అనొచ్చు, నీ ఇంటిలో నీ భర్తే అనొచ్చు, నీ ఇంటిలో ఎవరో నీ పిల్లలు నేను అనొచ్చు. అప్పుడు నువ్వేమవ్వాలా? చెప్పాలి, ఏమవ్వాలా? సమాధాన పడుతూ మౌనముగా నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు మౌనము దాల్చి నువ్వు మౌనముగా అండి, వారు తిడుతున్నప్పుడు, వారు ఏమైనా పొరపాటు ఏమైనా అన్నప్పుడు నువ్వు మౌనముగా సాతాను చల్లిలోంచి కింద పడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. లేదు నేను కింద పడను, నేను పైనే ఉంటాను, నేను తగ్గించుకోను, నేను అక్కడే ఉంటానంటే బైబిల్ సెలవిస్తుంది, జల్లుల్లో నువ్వు ఉంటే ఎక్కడికి వెళ్తావు? నరకానికి పోతావు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను అంటాను, ఒక మాట పడడానికి ముందుగానే దేవుడు నిన్ను సిద్ధపరుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడే పేతురుతో స్వయంగా చెప్తున్నాడు, పేతురు సాతాను నిన్ను జల్లులు పెట్టడానికి సిద్ధంగా ఉంది. అపోస్తులు ఆ 12 మంది కూడా దేవునితో 3.5 సంవత్సరాలు తిరిగారంట. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 3.5 సంవత్సరాలు తిరిగినప్పుడు సాతాను వారి వెనకాలే తిరుగుతుంది. యేసు ప్రభుని పట్టించడానికి, యేసు ప్రభుని సిలువకు అప్పగించడానికి ఎవరిని పట్టాలనుకుంది. ఎవరు దొరికాడు మొట్టమొదట? పేతురు కాదు. ఎవరు దొరికారు చెప్పండి? ఎవరు దొరికారు యేసు ప్రభు పట్టడానికి? ఇస్కరియోతు యోధ దొరికాడు, అవునా కదా చివరికి. అలాగే పేతురుని కూడా చెల్లిస్తూ, పేతురుని ఎక్కడంటే గుర్తుపెట్టుకున్న పేతురు కూడా ఒక వలేస్తాడు. ఏంటవ్వాలా? ఇదిగో పేతురు, నన్ను పట్టుకుంటారు, నన్ను పట్టుకున్నప్పుడు నిన్ను అడుగుతారు, అప్పుడు నువ్వు జాగ్రత్త. అంటే ప్రభువా నా ప్రాణము పోయినా నువ్వెవరో నాకు తెలియదన్నా. లేదు పేతురు నువ్వు అంటావు. లేదు ప్రభువా నేను అన్నా. లేదు పేతురు నువ్వు అంటావు. ప్రభువా నేను అన్న ప్రభువా. వాదోపవాదన జరిగింది. అన్నది ఎవరు? సమస్య వస్తుందని ముందుగా చెప్పింది ఎవరు? ఇబ్బంది వస్తుందని ముందుగా చెప్పింది ఎవరు? దేవుడు. ఆ కింద చదవండి, మీకు అర్థం అవుతుంది. చదవండి తమ్ముడు, త్వరగా. నేను నీ కొరకు తర్వాత స్థిరపరచుమని చెప్పెను. అయితే అతడు నీతో కూడా చెరలోనికి మరణమునకు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా, ఆయన పేతురు నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కుయ్యదని నీతో చెప్పుచున్నానని. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేనంటాను, యేసు ప్రభుతో తిరిగిన వారినే సాతాను ఏం పడుతుంది చెప్పండి? చెప్పరేటి చెప్పాలి. యేసు ప్రభుతో తిరిగిన వారినే సాతాను జల్లుడు పడుతుంది. మరి 7 రోజులు ఉపవాసం మిమ్మల్ని పడుతుందా పట్టదా? చెప్పు, పడుతుందా పట్టదా? ఈ 7 రోజులు ఉపవాసం ఇంటికి వెళ్తారు, మిమ్మల్ని అందరినీ కూడా సాతాను జల్లుడు పడుతుంది. ఎవరు ఎక్కడ దొరుకుతారా? ఎవడు ఎక్కడ దొరుకుతాడా? ఎవరు ఏ ప్లేస్లో జల్లుడు పడదామా అని సాతాను తిరుగుతాడు. వాడి దగ్గర చాలా జల్లులు ఉన్నాయి. ఏదేను తోటలో ఉన్న అవ్వ ఆదమ్మల దగ్గరికి జల్లుడు పట్టడానికి వచ్చాడు మహానుభావుడు సాతాను. వచ్చాడు రాలేదా? గుర్తుపెట్టుకోండి, నేను చాలా తెలివైన దాన్ని, నేను చాలా ప్రార్థనా పూర్వాన్ని, నేను 7 రోజులు ఉపవాసం ఉన్నాను, నేను 6 రోజులు ఉపవాసం ఉన్నాను, నేను ఉన్నది 3 రోజులే కానీ 3 రోజులు చాలా ఎక్కువ ప్రార్థన చేసేసాను. అబ్బో నేను ఉన్నది 2 రోజులే కానీ 2 రోజులు కూడా అసలు మోకాళ్ళ కిందకు దిగలేదు, నేను చాలా ప్రార్థన చేసేసాను, పర్వాలేదు బాగానే ఉన్నాను, వాళ్ళకంటే బాగానే ఉన్నాను, వీళ్ళకంటే బాగానే ఉన్నాను, వారికంటే బాగానే ఉన్నానని చెప్పి నీవు అతిశయంతో ఇంటికి వెళితే వెంటనే నీ దగ్గరికి జల్లుడు పట్టుకొస్తాడు. వచ్చాడు రాదా? ఏదేని తోటలో అవ్వమ్మ గారు అలా తిరుగుతున్నారంట. విచిత్రమైన పండ్లు తింటా ఉంది, విచిత్రమైన ఆహార పదార్థం తింటూ ఉంది. నాకేంటి ప్రతిరోజు దేవునితో మాట్లాడుతున్నాను, నాకేంటి మంచి భర్త ఉన్నాడు ఆదాము, నన్ను చూడగానే నా భర్త పద్యాలు రాశాడు రాలేదు? అవ్వమ్మను చూడగానే ఆదాము పద్యం రాశాడు లేదా? నా ఎముకలలో ఎముక,
నా మాంసములో మాంసమా రాశాడు లేదా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ భూమి మీద మొట్టమొదటి పద్యాలు ఎవరు రాశారు చెప్పండి? ఆదాము గారు రాశారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిచాలు. వేమన పద్యాలు, బద్దిన పద్యాలు ఉన్నాయి, కానీ మొట్టమొదటి పద్యాన్ని రాసింది ఎవరై అంటే ఆదాము గారు మొట్టమొదటి పద్యం రాశారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడిన గనుక దీన్ని నారి అని అంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈమె ధైర్యం ఏంటంటే మా ఆయన ఉన్నాడు, నన్ను చూడగానే పద్యాలు రాసేస్తాడు, పాటలు రాసేస్తాడు, నాతో మాట్లాడడానికి దేవుడు ఉన్నాడు, మేము భయపడము, మేము పడిపోమనుకుంది. చల్లగా వచ్చింది, అవ్వమ్మతో మాట్లాడుతుంది. ఈ తోటలో ఉన్న అన్ని పండ్లు మీరు తినొచ్చా అని క్వశ్చన్ వేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇదిగో ఇది నీకు తెలుసా? ఇది గుర్తుపెట్టుకొని మిమ్మల్ని పడేయడానికి, మీ భక్తి జీవితాలు పాడు చేయడానికి, మీ విశ్వాస జీవితాలు పాడు చేయడానికి, మీ మనసులను భగ్నం చేయడానికి, దేవుని మీద ఉన్న దృష్టి నేను పక్కకు మళ్లించడానికి మీ దగ్గరకు వచ్చి ఎవడైనా సరే మొట్టమొదటి స్టార్ట్ చేసేది ప్రశ్నతోనే స్టార్ట్ చేస్తాడు. అవునా కదా? నీకు తెలిసిందా అక్క? పాటగారు ఏమన్నారు? నీకు తెలిసిందా అక్క? సంఘ పెద్ద నీ కోసం ఏమన్నాడు? అప్పుడు నువ్వు వాడు ఏమైపోతారు చెప్పండి? ఆ వ్యక్తి కోసం చెడ్డగా మాట్లాడుకుంటారు. ఎప్పుడైతే మనం ఒక వ్యక్తి కోసం చెడ్డగా మాట్లాడుకుంటామో, ఎప్పుడైతే ఒక వ్యక్తి కొరకు ఆ వ్యక్తి లేకుండా ఆ వ్యక్తి కోసం మనం చెడ్డగా మాట్లాడుకుంటామో, అప్పుడే మనం ఎక్కడ ఉన్నట్టు? జల్లుల్లో ఉన్నట్టు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేనంటాను, ఏ వ్యక్తి కొరకు కూడా ఆ వ్యక్తి లేనప్పుడు మనం చెడ్డగా మాట్లాడడానికి వీల్లేదు. బైబిల్ సెలవిస్తుంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నువ్వు ప్రేమించిన మరుక్షణము, నువ్వు ప్రేమించలేని హృదయం నీలో లేకపోతే నువ్వు ఎక్కడున్నట్టంటే నువ్వు జల్లెడులో ఉన్నట్టు. వాడి దగ్గర చాలా జల్లులు ఉన్నాయి. అవమ్మా, ఈ